మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మహిళలకు రోజువారీ కార్యకలాపాల్లో వ్యక్తిగత వాహనం ఓ భాగమైపోయింది. పురుషులపై ఆధారపడకుండా అతివలు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. నేరుగా స్కూటర్ అయితే వెనకాల ఎవరో ఒకరి సాయం అవసరం. పైగా 100 కేజీల బరువైన బండిని బ్యాలెన్స్ చేయటం ప్రారంభంలో కాస్త కష్టమైన పనే. అలాంటి ఇబ్బంది లేకుండా మహిళలకు మినీ 2-వీలర్ పై శిక్షణ ఇస్తోంది ఓ డ్రైవింగ్ స్కూల్. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే నడిపే అవకాశం ఉండటంతో మహిళలు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా మహిళలు వ్యక్తిగత పనుల కోసం బయటికి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవడమో లేకపోతే ఎవరి సహాయమన్నా తీసుకుని వెళ్ళడమో చేస్తుంటారు. కానీ తామే స్వయంగా డ్రైవింగ్ నేర్చుకుంటూ సొంత పనుల కోసం తామే స్వయంగా బయటికి వెళ్ళడానికి డ్రైవింగ్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ అనేది జీవితంలో భాగమైపోయింది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ చిన్న వ్యక్తిగత పనికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉండాల్సిందే. అలాంటి వారు డ్రైవింగ్ నేర్చుకోవటం వల్ల కొన్ని పనులు సులభమవుతాయి. అయితే డ్రైవింగ్ రాక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి హైదరాబాద్ నాగోల్లోని ఓ డ్రైవింగ్ స్కూల్ మంచి అవకాశంగా మారింది. సైకిల్ తొక్కడం రాని మహిళలకు డ్రైవింగ్ నేర్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న వారు 2-3 వారాల్లోనే డ్రైవింగ్ పై ప్రావీణ్యం సంపాదించి ఆత్మవిశ్వాసంతో ద్విచక్ర వాహనం నడిపేస్తున్నారు. మినీ 2-వీలర్స్ ద్వారా 2-3 వారాల్లోనే మహిళలు సులువుగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ప్రతిసారి ఎవరో ఒకరిపై ఆధారపడటం మానేసి మినీ 2-వీలర్స్ ద్వారా డ్రైవింగ్ నేర్చుకుని స్వతహాగా పనులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల డ్రైవింగ్ పై చాలా కామెడీ వీడియోలు సృష్టిస్తున్నారని, కానీ తామెంతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వాహనాలు నడుపుతున్నామని అతివలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు. వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. ఇద్దరిని సేమ్ టైమింగ్స్ కాదండి, పిల్లలకి హాఫ్ డే ఫుల్ డే ఉంది. ఇద్దరిని తీసుకురావడం నాకు ప్రాబ్లం అవుతుంది. ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మా వారు ఆఫీస్ కి మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడో వస్తారు. తను వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆటోస్ బస్సులో వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది, కొంచెం ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా ఉంటుందని నేను బండి నేర్చుకుంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఆశ నాకు బండి నేర్చుకోవాలని. బండి నేర్చుకుంటే ఎక్కడికైనా మన స్వతహా వెళ్ళొచ్చని నాకు బాగా ఇంట్రెస్ట్. అందుకనే నేర్చుకుంటున్నాను. నాకు సైకిల్ రాదు యాక్చువల్గా. ఎప్పుడు ఎక్కాలన్నా కానీ చాలా భయం వేసేది స్కూటీ. కానీ ఇది న్యూస్లో చూసి ఇక్కడ వచ్చాను. ఫస్ట్ ఒక రోజు వచ్చి చూసి వెళ్ళాను. దాని మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత బాగుంటుందని మా సార్కి చెప్తే సరేలే అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. నాకు నా పిల్లల కోసం స్కూల్కి డ్రాప్ చేయడానికే ఇది తీసుకున్నా. నడపాలి నాకు ఫోన్లో చూసి ఇక్కడికి వచ్చినా, కానీ నాకైతే బెటరే అనిపిస్తుంది. కంజర నేను భయపడేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చినాక భయం అంతా పోయింది. ఈ ఇన్స్టా రీల్ చూడగానే నేను ఫిక్స్ అయ్యాను. ఇది స్టెప్ బై స్టెప్ గోత్రు వెళ్ళడం. మన ట్రైనర్స్ కూడా చాలా బాగున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టింగ్ హ్యాండిల్ చేయడం అవన్నీ చాలా బాగా ట్రైన్ అప్ చేస్తున్నారు. నేను 3rd డేకి డ్రైవ్ చేసి ఇస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్. నాకు సొంతంగా స్కూటీ నేర్చుకోవాలి, పిల్లల్ని స్కూల్ కి తీసుకుపోవాలి. సొంతంగా ఏదన్నా వర్క్ చేస్తుంటే కూడా మనకి బస్ కు వెళ్లకుండా మన వెహికల్ మన దగ్గర ఉంటే ఓన్ గా వెళ్ళొచ్చు, ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా. మాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్ గా నాకు సైకిల్ కూడా రాదు. మన ఇంట్లో కూడా మీకు సైకిల్ రాదు, మీరు బైక్ ఏం నేర్చుకుంటారు అన్న వాళ్ళకి మనం నేర్చుకొని చూపించచ్చు అనమాట. ఇక్కడ మేము కూడా ప్రూఫ్ చేస్తాము, మేము నడుపుతామనే కాన్ఫిడెన్స్ మాకు కల్పించారు వీళ్ళు. ఆదాయార్జనే కాకుండా సేవాభావంతో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. డ్రైవింగ్ పై కనీస అవగాహన లేకపోయినా, సైకిల్ తొక్కడం రాకపోయినా 2 వారాల్లో ద్విచక్ర వాహనం నడిపేలా తయారు చేస్తున్నామన్నారు. ఇంతకు ముందుకు 3-వీల్ వెహికల్ తో నేర్పించేది బ్యాలెన్స్ వచ్చే వరకు. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ తోటి మొబైల్ తోటి కంట్రోల్ అయ్యే, స్పీడ్ వెళ్ళిపోకుండా కంట్రోల్ అయ్యే సిస్టమ్ ఉంది. అందువల్ల ఇది నేను బెంగళూరుకి వెళ్ళి యోయో వెహికల్స్ తీసుకొచ్చి వాటికి కంట్రోల్ ఉండడం వల్ల ఈజీగా సెల్ఫ్ గా నేర్చుకుంటున్నారు వాళ్ళు. చూడండి ఎంత ఈజీగా నేర్చుకుంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా సక్సెస్ అయిందనంటే లైట్ వెయిట్ వెహికల్ 19 kgs ఉంటుంది. పడిపోయిన దెబ్బ తగలదు, స్పీడ్ వెళ్ళదు. అందువల్ల సక్సెస్ అయింది. వెనకాల కూర్చుంటే పడిపోతున్నాము. అందుకే నాకు ఈ ఎప్పుడైతే వెహికల్స్ వచ్చినాయో వెనకాల కూర్చోకుండా నేర్పియాలనే సిస్టమ్ ఇది తీసుకున్నా. మీకు సైకిల్ రాకపోయినా మీరు పెద్దవాళ్ళైనా మీరు వచ్చి ట్రై చేయండి. మీకు రాదు అనేది ఉండదు, గ్యారంటీగా నేర్చుకుంటారు. పర్టికులర్ డేస్ కాన్సెప్టే కాదు, కమిట్మెంట్ ఏంది అంటే మీ ఓన్ వెహికల్ కూడా మీరు
సెల్ఫ్గా డ్రైవ్ చేయేంత వరకు మా బాధ్యత ఉంటుంది. సైకిల్ రాకపోయినా మీరు ఇక్కడ నేర్చుకునే విధానం అండి వచ్చేంత వరకు నేర్పిస్తున్నాము. మీరు వచ్చి ఇక్కడ ట్రై చేయండి. మేము గ్యారంటీగా మీరు రెగ్యులర్ రాలేకపోతే వీకెండ్ సాటర్డే సండే కూడా రావచ్చు. మహిళలు కూడా తామే స్వయంగా ఎవరి సహాయం లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ లో కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోమని అయితే వారు చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.